ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ముద్దాయిగా చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్ 29వ తేదీలోపు విచారణ పూర్తి చేయాలంటూ కోర్టు ఆదేశాల నేపథ్యంలో మంగళవారం ఏసీబీ అధికారులు సమావేశమయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్తో మాట్లాడింది చంద్రబాబేనని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేయడంతో ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు చేర్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఓటుకు నోటు కేసులో మరో 2 రోజుల్లో కీలకమైన నిర్ణయాలుండే అవకాశం ఉందని ఏసీబీ వర్గాల సమాచారం. ఇప్పటికే ఏడాది పూర్తవడంతో పాటు కోర్టు కూడా అడగడంతో ఇక విచారణలో ఎంతమాత్రం జాప్యం కూడదని ఏసీబీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ అధికారులు వరుస సమావేశాలు జరపనున్నట్లు సమాచారం. మరోవైపు ముంబైలోని ఎఫ్ఎస్ఎల్ కూడా చంద్రబాబు గొంతే అని తేల్చడంతో ఇక వాట్ నెక్స్ట్ అన్న తరహాలోనే ఏసీబీ ముందుకెడుతున్నట్టు తెలిసింది. ఓటుకు కోట్లు కేసులో అసలు ఏం జరగబోతోంది? ఇదే విషయాన్ని మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, చెప్పండి, కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసులో ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారు? సెప్టెంబర్ 29 లోపు విచారణను కంప్లీట్ చేయాలని ఒక నివేదికను కోర్టుకు సమర్పించాలంటూ నిన్న ఏసీబీ కోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో తెలంగాణ ఏసీబీ అధికారులు వరుస సమావేశాలు నిర్వహించారు. నిన్న ఈవినింగ్ కూడా ఒక మీటింగ్ జరిగింది. ఈ రోజు తెల్లవారు కూడా ఒక మీటింగ్ జరిగినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ కోర్టు ఆదేశాలు నేపథ్యంలో ఈ రోజు కోర్టు నుంచి వాళ్ళకు ఒక కాపీ అందబోతుంది. కోర్టు ఆదేశాలకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ అందిన తర్వాత దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రిలిమినరీ రిపోర్ట్స్ ఆధారంగానే వాళ్ళు సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఇప్పటికే ముంబైకి సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు స్టీఫెన్సన్ తో మాట్లాడింది చంద్రబాబు అని కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా పోలీసు ఏసీబీ అధికారుల దగ్గర ఉంది. సో ఈ కేసుకు సంబంధించి మరొకసారి ప్రధానమైనటువంటి నిందితుల్లో చంద్రబాబు పేరు చేర్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొత్తం కాన్స్పిరసీ చేసింది చంద్రబాబు అనేటువంటిది ఏసీబీ విచారణలో ఇంతకుముందు కొంతమంది సాక్షులు చెప్పినటువంటి పరిస్థితి, కొంతమందిని కంప్లీట్ గా కస్టడీలోకి తీసుకుని విచారించినటువంటి నేపథ్యంలో ఏసీబీ దగ్గర కొంత సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు చేరుస్తారా? ఇప్పటికే ఛార్జ్ షీట్ లో 33 సార్లు చంద్రబాబు పేరున్నటువంటి నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లో చంద్రబాబు పేరు చేర్చి మరొకసారి ఈ మొత్తం కేసును రీఇన్వెస్టిగేట్ చేస్తారనేటువంటి అంశం పైన మీటింగ్స్ కంటిన్యూగా జరుగుతున్నాయి. 1-2 రోజుల్లో దీనిపైన కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయని ఏసీబీకి సంబంధించినటువంటి ఒక అధికారి కూడా చెప్పినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు స్టీఫెన్సన్ తో మాట్లాడినటువంటి ఏదైతే ఆడియో టేప్ ఉందో ఆడియో టేప్ సంబంధించినటువంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అనేటువంటిది ఈ కేసులో చాలా కీలకంగా మారబోతుంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి గతంలో విచారించినటువంటి కొంతమంది వ్యక్తులు ఏసీబీ విచారించినటువంటి కొంతమంది వ్యక్తులను ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళను వేరే ప్రాంతాలకు తరలించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ముఖ్యంగా గతంలో ఏసీబీ విచారణకు హాజరై అరెస్ట్ కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరొకసారి ఏసీబీ విచారించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతమంది టీడీపీ నేతలు వాళ్ళను తెలంగాణ నుంచి బయటికి పంపిస్తున్నట్టు కూడా ఒక పక్క సమాచారం ఉంది. ఇప్పుడు ఏసీబీ 2-3 రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ఎఫ్ఐఆర్ లో పేరు కంప్లీట్ గా చంద్రబాబు పేరు చేర్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఒకవేళ చేరిస్తే దానికి సంబంధించి ఏమైనా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందా? లేకుంటే ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఎటువంటి రాజ్యాంగపరమైనటువంటి అడ్డంకులు ఉంటాయి? ఇవన్నింటినీ కూడా ఏసీబీ వచ్చే 2-3 రోజులలో స్టడీ చేసే అవకాశం కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్.